ఈరోజు స్పెషల్ డే కదా, పామ్ సండే కదా, మట్టల ఆదివారం. ఈరోజు దీని గురించి చూద్దాం. మనం పామ్ సండే కన్నా ముందు మనం పస్కా పండగ అంటే ఏందో చూద్దాం. ఆ ఫెస్టివల్లో ఏం చేస్తారో చూద్దాం. ఇస్రాయేల్ వాళ్ళందరూ ఇది ప్రతి ఇయర్ 14th డే ఫస్ట్ మంత్లో చేసుకుంటారు. దీనికోసం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ జెరూసలేంకి వస్తారు. అక్కడికి వచ్చి అక్కడ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక 4 రోజుల ముందు, ఒక 5 రోజుల ముందు జెరూసలేంకి అందరూ రీచ్ అయిపోతారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఒక గొర్రె పిల్లని తెచ్చుకుంటుంది దాన్ని అర్పణగా ఇయ్యడానికి. అయితే ఆ గొర్రె పిల్ల మొగదై ఉండాలి, అలాగే ఒక ఇయర్ ఉండాలి. దానికి మచ్చలు ఉండద్దు, అనారోగ్యం ఏమి ఉండద్దు, అది చక్కగా ఉండాలి. జనరల్గా ఇది వాళ్ళు చేస్తారు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ జస్ట్ అలా అవుట్లైన్గా చెప్పాను. అయితే పస్కా పండగకి అంటే పాస్ఓవర్ పండగకి ఇంకా పామ్ సండేకి ఏం రిలేషన్ ఉందో మనం చూద్దాం. ఇప్పుడు 4 days ముందు అందరు ఆ ఫ్యామిలీస్ అక్కడ రీచ్ అయిపోతారు జెరూసలేంకి. ఆ రోజు గొర్రె పిల్లని సెలెక్ట్ చేసుకుంటారు. అది ఎగ్జాక్ట్గా ఏ రోజు అని అనుకుంటే 10th, ఆ మంత్ 10th డే రోజు వాళ్ళు గొర్రె పిల్లని సెలెక్ట్ చేసుకుంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కరెక్ట్ 4 రోజుల ముందు జెరూసలేంకి ఎంటర్ అవుతారు. సో ఈ 4 daysలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గొర్రెపిల్ల కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు. అది పర్ఫెక్ట్గా ఉందా, దానికి ఏమైనా మచ్చలు ఉన్నాయి, అవి అన్నీ చెక్ చేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభుని కూడా అక్కడున్న రిలీజియస్ లీడర్స్ అందరూ చెక్ చేస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. సో లాస్ట్కి 14వ రోజు ఎగ్జాక్ట్గా 3 గంటలకి ఆ గొర్రెపిల్లని అర్పిస్తారు. మనం చూసుకుంటే మన జీసస్ క్రైస్ట్ కూడా కరెక్ట్ 3 గంటలకి 7వ మాట పలికి కళ్ళు మూసుకుంటాడు కదా. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలని అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఆ రోజు తెలుసు, అంటే ఈరోజు తెలుసు ఒక గొర్రెలాగా ఆయన రీప్లేస్మెంట్ లాగా వస్తున్నాడని. అది టెంపరవరీ రీప్లేస్మెంట్ కాదు కానీ లైఫ్ లాంగ్కి ఒకటేసారి రీప్లేస్మెంట్. ఇప్పుడు చెప్దాం మనం, ఓసన్నా దావీదు కుమారుడికి జయం, ఇస్రాయెల్కి రాజు వస్తున్నాడు అని సంతోషపడాలి. మనం మన కొరకు, మన పాపాల కొరకు గాడిద పైన దీనంగా వస్తున్నాడు మన కోసం. అర్థం చేసుకుందాం దీని వెనకాల ఉన్న మీనింగ్ని, ఆలోచిద్దాం దీని వెనకాల ఉన్న మీనింగ్ని. మనం ఏడుపు రావాలి మనకి, ఆనందం రావాలి మనకి. హ్యాపీ పామ్ సండే.